హాయ్ హలో వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ. నేను మీ జ్ఞానేశ్వరి. ఈరోజు మీ ముందుకు నారపల్లిలోని సప్తగిరి కాలనీ ఫేజ్ 2లో 2 ఇండిపెండెంట్ హౌసెస్ మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ హౌసెస్ డీటెయిల్స్, అలాగే దీని ప్రైస్, దీని చుట్టూ లొకేషన్ అన్నీ కూడా వీడియోలో చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం మనకు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి ఒక ప్రమోషనల్ వీడియో అండి. మీ ప్రాపర్టీ ఎక్కడ ఏరియాలో ఇంతే అద్భుతంగా మేము ప్రమోషన్ చేస్తాము. మా ప్రమోషన్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, కాల్ చేయండి. అలాగే ప్రతి లేట్ చేయకుండా హౌస్ డీటెయిల్ చెప్తాను. హౌస్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 111 స్క్వేర్ యార్డ్స్ అండి. దీని డైమెన్షన్ వచ్చేసి 20x50 ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఈ హౌస్ ముందు వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్ ఉందండి. హౌస్ అయితే చాలా బాగుంది. అలాగే సేమ్ మనకు పక్కన కూడా ఇంకో హౌస్ కూడా ఉందండి. దాని స్క్వేర్ యార్డ్స్ చూసుకున్నట్లయితే 39 స్క్వేర్ యార్డ్స్. దాని డైమెన్షన్ వచ్చేసి 25x50, అది కూడా సేమ్ ఈస్ట్ ఫేసింగ్. అలాగే ముందు వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్ ఉందండి. హౌస్ అయితే రెండు కూడా చాలా బాగున్నాయి, చాలా స్పేసెస్గా వచ్చినాయి. ఇప్పుడైతే మీకు 111 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అయితే చూపిస్తాను. హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే చూడొచ్చు, మీరు చాలా నీట్గా ప్రొవైడ్ చేశారండి. మంచి కలర్ కాంబినేషన్స్, రెండు కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు. రెండు కూడా కలర్ కాంబినేషన్స్ అలాగే డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి. అలాగే మనకు ముందు చూసుకున్నట్లయితే 25 ఫీట్ రోడ్ ఉందండి. అలాగే మన గేట్స్ కూడా చాలా స్టాండర్డ్ గేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకు ర్యాంప్ కూడా చూడొచ్చు, మంచి గ్రానైట్స్తో ప్రొవైడ్ చేశారండి, మంచి హైట్లో ఇచ్చారు. అలాగే మనకు గేట్స్ దిమ్మలు కూడా చూడొచ్చు, మంచి గ్రానైట్తో ప్రొవైడ్ చేస్తున్నారండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది, 100% వాస్తు ప్రకారం కట్టారు. అలాగే మనం లోపలికి వచ్చి చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియాలో కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి. ఒక చిన్న కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అలాగే పార్కింగ్ ఏరియాలో మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. అలాగే చూసుకున్నట్లయితే మనకు బోర్ ఉంది, అలాగే సంప్ ఉందండి. వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే మనకు స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్టెప్స్ కూడా చాలా స్లోప్ ఇచ్చారండి. అలాగే మనకి ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారండి, చాలా స్పేసెస్గా ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు హౌస్ చుట్టూ కూడా మనకు సెట్ బ్యాక్ ఇచ్చారండి. మంచి గల్లీ ప్రొవైడ్ చేశారు. మంచి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అలా టైల్స్ డిజైన్ ఇచ్చారండి మనకు గోల్డెన్ బార్డర్స్ తోటి. అలాగే మంచి వైట్ టైల్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ కూడా చాలా గ్రాండ్ లుక్తో ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి డిజైన్స్తో ప్రొవైడ్ చేస్తున్నారండి. ప్యూర్ ఇండియన్ టేక్తో చేసిన డోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మన క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీతో ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇప్పుడు మనం లోపల వెళ్ళి హౌస్ మొత్తం చూద్దాము. ఇది వచ్చేసి మనకు హాల్ అండి. హాల్ అయితే చాలా స్పేసెస్గా వచ్చింది. హాల్ అయితే మన హాల్లో చూసుకున్నట్లయితే మనకు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ప్రొవైడ్ చేశారండి. మనకు హౌస్ అయితే మనకు 100% వాస్తు ప్రకారం కట్టారు. అలాగే మంచి హాల్లో చూసుకున్నట్లయితే మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే హాల్లో మనకు టీవీ పాయింట్ ప్రొవైడ్ చేస్తున్నారండి. టీవీ పాయింట్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. మంచి కలర్ కాంబినేషన్, వన్ సైడ్ వాడైతే కలర్ హైలైట్ చేశారండి. మనకి ఇక్కడ టీవీ పాయింట్ అయితే మనకు సెల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే హాల్లో మనకు వెంటిలేషన్కి విండోస్ కూడా ప్రొవైడ్ చేశారండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. డైనింగ్ ఏరియాలో మంచి సెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకు ఏమైనా డిజైనింగ్ ఐటమ్స్ డిజైన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ మనకు టైల్స్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మనకు వాష్ బేసిన్ వస్తుంది, వాష్ బేసిన్కి పాయింట్ ఇచ్చారు. అలాగే ఇది ఓపెన్ కిచెన్ అండి. అలాగే ఇది వచ్చేసి మనకు పూజ గది. పూజ గది కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే విండో కూడా ప్రొవైడ్ చేస్తారండి వెంటిలేషన్కి. అలాగే ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారు. కిచెన్ కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు ఎల్ షేప్ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు టైల్స్ డిజైన్ ఇచ్చారండి. వెంటిలేషన్కి విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు మంచి సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు మనం కామన్ బాత్రూమ్ చూద్దామండి. కామన్ బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్గా ప్రొవైడ్ చేశారు. చాలా స్పేసెస్గా వచ్చిందండి, చాలా బాగుంది. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు ఇండియన్ స్టైల్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే మనం చూసుకున్నట్లయితే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అయితే పక్కనే ఉంటాయండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది, చాలా స్పేసెస్గా ప్రొవైడ్ చేశారు. ఇందులో కూడా మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇందులో కూడా వన్ సైడ్ వాల్ హైలైట్ కాంబినేషన్స్ తోటి హైలైట్ చేశారండి వన్ సైడ్ వాల్ అయితే. అలాగే సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సెల్ఫ్స్ అయితే చాలా సెల్ఫ్స్ ఇచ్చారు. వెంటిలేషన్కి విండోస్ కూడా ప్రొవైడ్ చేశారండి. అలాగే మనకు అటాచ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు. బాత్రూమ్ అయితే చాలా స్పేసెస్గా వచ్చిందండి. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఇందులో డోర్స్ కూడా మనకు వాటర్ ప్రూఫ్ డోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. ఇందులో కూడా మంచి సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారండి. సెల్ఫ్స్ చూసుకున్నట్లయితే చాలా సెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు విత్ లైట్స్ తోటి. వెంటిలేషన్కి విండోస్ కూడా ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇందులో కూడా వన్ సైడ్ వాల్ హైలైట్ చేశారు కలర్ కాంబినేషన్స్ తోటి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. 111 స్క్వేర్ యార్డ్స్లో 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అయితే చాలా బాగుందండి. చాలా స్పేసెస్గా వచ్చింది. మంచి టైల్స్ డిజైన్స్ తోటి, అలాగే మంచి ఫాల్ సీలింగ్ డిజైన్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చుట్టూ లొకేషన్ అలాగే దీని ప్రైస్ తెలుసుకుందాం. ఈ హౌస్కి ఎగ్జాక్ట్లీ లొకేషన్స్ చూసుకున్నట్లయితే వరంగల్ హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్కి జస్ట్ 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే చెర్లపల్లి టెర్మినల్కి జస్ట్ 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇన్ఫోసిస్కి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9కి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఎటు చూసుకున్న చుట్టూ లొకేషన్ పరంగా అయితే చాలా బాగుంది.
అలాగే మనకు హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే మనకు నియర్ బై స్కూల్స్, కాలేజ్, సూపర్ మార్కెట్స్ అన్నీ కూడా వెరీ నియర్ బై ఉంటాయండి. లొకేషన్ పరంగా కూడా చాలా బాగుంది. అలాగే హౌస్ కూడా చాలా బాగుందండి. ఈ హౌస్ ప్రైస్ చూసుకున్నట్లయితే జస్ట్ 72 lakhs అండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. అలాగే G+1 పర్మిషన్ కూడా ఉందండి. ఈ హౌస్ పక్కన ఇంకో హౌస్ కూడా ఉందండి. ఈ హౌస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 139 స్క్వేర్ యార్డ్స్. దీని డైమెన్షన్ వచ్చి మనకు 25x50 అండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఈ హౌస్ ముందు కూడా మనకు 25 feet రోడ్ ఉంది. హౌస్ అయితే చాలా బాగుందండి. చాలా స్పేసెస్గా వచ్చింది. ఈ హౌస్ ప్రైస్ చూసుకున్నట్లయితే 85 lakhs అండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మీ నుండి అయితే ఎటువంటి కమిషన్ తీసుకోబడదు. ఎందుకంటే ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో అండి. మీ ప్రాపర్టీ ఎక్కడ ఏరియాలో మేము ఇంత అద్భుతంగా మేము ప్రమోషన్ చేస్తాము. మా ప్రమోషన్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, కాల్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో ప్రాపర్టీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. బాయ్.